నమస్కారం. వెన్నెల న్యూస్ స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు. ఇమ్మానుయేల్ తెలుగు బాప్టిస్ట్ చర్చి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. వినుకొండ పట్టణ ప్రజల ఎలవేల్పు శ్రీ గుంట ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో హనుమాన్ జయంతి సందర్భంగా 46వ వేడుకలు అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో శ్రీ గుంట ఆంజనేయ దేవస్థానం చైర్మన్ చిలంకూరు కోటేశ్వరరావు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ముందుగా ఉదయం ఆంజనేయ స్వామి వారికి శ్రీ గుంట ఆంజనేయ దేవస్థాన చైర్మన్ చిలంకూరు కోటేశ్వరరావు కమిటీ సభ్యులు, వాసవి క్లబ్స్ నాయకులు, విశ్వ హిందూ పరిషత్ నాయకులు, స్వాములు కలిసి అభిషేకాలు నిర్వహించడం జరిగింది. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు నారాయణ ఆనందాచార్యుల ఆధ్వర్యంలో అర్చన పూజాది కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. విచ్చేసిన భక్తులందరికీ తమలపాకులతో స్వామివారికి అర్చన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు విచ్చేసి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హనుమత్ జయంతి కార్యక్రమం వినుకొండ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఆలయ కమిటీ చైర్మన్ చిలంకూరు కోటేశ్వరరావు గారు, వారి కమిటీ సభ్యులందరూ ఈరోజు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. వారందరికీ విశేషంగా అన్నదాన కార్యక్రమాలు, అన్నప్రసాదాలు ఏర్పాటు చేసినటువంటి కమిటీ సభ్యులందరికీ, విరాళాలు ఇచ్చిన దాతలకు అందరికీ పేరు పైన హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నారు. ఈరోజు వేలాది మంది భక్తులు వచ్చి గుంట ఆంజనేయ స్వామిని దర్శించుకుంటున్నారు. పదమంది ఆంజనేయ స్వామిని, అట్లాగే విశేషంగా ఎక్కువగా ఆంజనేయ స్వామి విగ్రహాలు వినుకొండలో ఎక్కువ ఉండడం ప్రతి గుడిలో కూడా ఈరోజు ఆంజనేయ స్వామి గుడిలో హనుమత్ జయంతి కార్యక్రమాలు విశేషంగా జరుగుతుంది. భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆ ఆంజనేయ స్వామి దయ వలన ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలని, భారతదేశం అత్యున్నత శిఖరాలకి ఎదగాలని కోరుకుంటూ మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తలపెట్టినటువంటి పోలవరం ప్రాజెక్టు, అమరావతి రాజధాని, అలాగే విజన్ 2047 గొప్పగా నెరవేరాలని, భారతదేశం అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుండాలని కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి, మన ముఖ్యమంత్రి గారికి ఆయురారోగ్యాలు ఇవ్వాలని, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి గారికి కూడా ఆయురారోగ్యాలు ఇవ్వాలని, లోకేష్ యువనాయకుడికి కావాల్సినటువంటి సంకల్పం ఆయురారోగ్యాలు, శక్తి ఇవ్వాలని చెప్పేసి ఆంజనేయ స్వామిని కోరుకుంటూ భక్తులందరికీ ఆయురారోగ్యాలు ఇవ్వాలని, ఐశ్వర్యాలు ఇవ్వాలని, అభివృద్ధి ప్రసాదించాలని వీరాంజనేయ స్వామిని కోరుకుంటూ, ఆంజనేయ స్వామిని కోరుకుంటూ హనుమత్ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు హనుమత్ జయంతి ఆంజనేయ స్వామి పుట్టినరోజు. మరి వినుకొండ పుణ్యక్షేత్రం వినుకొండ గుంట ఆంజనేయ స్వామి దేవస్థానంలో హనుమ జయంతి ఉత్సవాలు 3 రోజులు జరుగుతాయి. మొదటి రోజు హోమాలు, రెండవ రోజు హనుమత్ వ్రతాలు స్వామి చేత, 3వ రోజు హనుమత్ జయంతి. భారీగా ఈరోజు అత్యంత 20,000 మంది అన్నదానం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా మన ప్రభుత్వ చీఫ్ శాసనసభ్యులు చీఫ్ ఆంజనేయులు గారు, మన డిసిసిబి చైర్మన్ అఖిల మల్లికార్జున గారు, కార్యనిర్వహణాధికారి గారి తమ్ముడు సుధాకర్ రెడ్డి గారు, అలాగే మన వాసవి క్లబ్స్, విశ్వ హిందూ పరిషత్ అందరి మిత్రులు అందరి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమాలన్నింటికి కూడా గుంట ఆంజనేయ స్వామి వారి ఎల్లప్పుడూ రక్షించాలని కోరుకుంటూ జై శ్రీరామ్. చాలా ప్రసిద్ధిగా కాకుండా వేరే చోట్ల వచ్చి కొన్ని వేల మంది భక్తులు ఈరోజు దర్శనం చేసుకొని అన్నప్రసాదాన్ని స్వీకరిస్తారు. హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. మన వినుకొండలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ గుంట ఆంజనేయ స్వామి దేవస్థానంలో హనుమత్ జయంతి కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. గత 3 రోజుల నుంచి కూడా అభిషేకాలు, తర్వాత హనుమత్ వ్రతాలు జరిగి ఇవాళ హనుమత్ జయంతి కార్యక్రమానికి ఉదయం నుంచి భక్తులు వేలాదిగా వచ్చి తమ యొక్క మొక్కులు తీసుకుంటున్నారు. అనేక ప్రాంతాల నుంచి వినుకొండ కాకుండా దూరాల నుంచి కూడా, సుదూరం నుంచి కూడా భగవంతుడిని మనస్ఫూర్తిగా మొక్కుని వాడి వచ్చి మొక్కులు తెచ్చుకొని ఇవాళ వారి కోరికలు నెరవేర్చుకున్న సందర్భం.
కాబట్టి వాళ్ళ ఎవరైతే ఈ కార్యక్రమానికి వచ్చేసారో వారందరి యొక్క కోరికలు మనస్ఫూర్తిగా భగవంతుని నెరవేర్చాలని, అలాగే మన వినుకొండ నియోజకవర్గం చుట్టుపక్కల ప్రజలు ప్రాంతం అందరూ కూడా సురక్షంగా సంతోషంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా కమిటీ సభ్యులు ఎవరైతే నిరంతరం కనబడ్డారో వాళ్ళకి, అలాగే మా ఆదివాసీ మిత్రులు వాసవి క్లబ్స్ వాళ్ళకి, అలాగే విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలకి, ఎందుకంటే ఇవాళ అక్కడ భోజనం వడ్డించే కార్యక్రమంలో కూడా పరిషత్ కార్యకర్తలు పనిచేస్తున్నారు. అనేక మందిగా చేస్తే కానీ ఇలాంటి కార్యక్రమాలు విజయవంతం కావు. మరి ఇంత అద్భుతమైన కార్యక్రమం అందరూ పార్టిసిపేట్ చేసి సంతోషం వ్యక్తం చేస్తూ ఆంజనేయ స్వామి యొక్క ప్రత్యేకమైన లక్షణాలు కూడా మనం ఆకలింపు చేసుకుని వాటిని అనుసరిస్తేనే ఈ హనుమత్ జయంతికి మనకి నిజమైన. పట్టణంలోని 23వ వార్డు కొండమెట్ల బజారు 2వ అంగన్వాడీ సెంటర్ నందు కిషోర వికాసంలో భాగంగా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి సూపర్వైజర్ జి శేషకుమారి అధ్యక్షతన సిడిపిఓ వాణి ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. కిషోర బాలికలకు పలు విషయాల మీద పలు సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. అంగన్వాడీ కేంద్రాల్లో అందిస్తున్న పౌష్టికాహారాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. పట్నంలోని ఇమ్మానుయేల్ తెలుగు బాప్టిస్ట్ చర్చి ఆధ్వర్యంలో స్థానిక ఏపీఎం చర్చి వద్ద నుండి శివస్తూపం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. పిల్లలందరూ యేసు ప్రభువుకు జై, ప్రభువులకు ప్రభువు జై, రాజులకు రాజు జై, రత్నవర్ణుడు ధవలవర్ణుడుకు జై అంటూ నినాదాలు చేశారు. గత 2 రోజులుగా విరామ బైబిల్ క్లాసులు జరుగుతుండగా ది ఇవాంజికల్ టీచర్స్ ఫర్ చిల్డ్రన్స్ డైరెక్టర్ వినయ్ కుమార్ బృందంచే పిల్లలకు మంచి బైబిల్ కథలు, పాటలు, స్కిట్స్, గేమ్స్ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇమ్మానుయేల్ తెలుగు బాప్టిస్ట్ చర్చి అధ్యక్షులు చాట్ల రామయ్య మాట్లాడుతూ మీరందరూ వచ్చి ఈ యొక్క బైబిల్ క్లాసులను విజయవంతంగా ముగించినందుకు విద్యార్థులకు, తల్లిదండ్రులకు, టీచర్స్కు అభినందనలు తెలియజేశారు. అదేవిధంగా సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ స్పర్జన్ కుమార్ ప్రార్థనతో విద్యార్థులను టీచర్లను దీవిస్తూ అభినందిస్తూ భవిష్యత్తులో తల్లిదండ్రుల మాట విని తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా తెలియజేశారు. కార్యక్రమంలో భాగంగా ప్రొఫెషనల్ బైబిల్ స్కూల్ ఫౌండర్ మండల మార్గంలో మర్చిపోయిగా వారు వెళ్ళాలనే ఉద్దేశంతో మేము కూడా కౌన్సిల్ పిల్లలందరూ కూడా వినయ్ కుమార్ గారు అనగా ఇలాంటి కూడా దేవుని వాక్యం నేర్పించారు, మంచిగా నేర్పించారు. స్థానిక వినుకొండ నిర్మల ICSE పాఠశాలలో 2026 10వ తరగతి ఫలితాల్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రత్యేక అభినందనలు, ఆశీస్సులు తెలియజేస్తున్నామని ప్రభుత్వ చీఫ్ విప్ స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు తెలియజేశారు. ఈ సందర్భంగా 10వ తరగతి ఫలితాల్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు దుశ్శాల్వా మెమోంటోతో సత్కరించారు. పాఠశాల విద్యార్థి జి రుద్రదేవ్ రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంకు, అలాగే జిల్లా స్థాయిలో 1వ ర్యాంకు, అలాగే మేఘనాథ్ అనే విద్యార్థికి జిల్లా స్థాయిలో 2వ ర్యాంకు సాధించాడని, మొత్తం స్కూల్ విద్యార్థులందరూ ఉత్తీర్ణులుగా నిలిచారన్నారు. ఇంతటి విజయాలు సాధించేలా కృషి చేసిన స్కూల్ ప్రిన్సిపాల్ సిస్టర్ రాణికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నారు. అనంతరం రాష్ట్ర స్థాయి ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను మరియు దానికి తోడ్పాటు అందించిన సిస్టర్ ప్రిన్సిపాల్ రాణికి ఎమ్మెల్యే చేతుల మీదుగా ఘనంగా సత్కరించి అభినందించారు. ప్రతి ఒక్కరూ ఎండను దృష్టిలో ఉంచుకొని ఎక్కువగా మంచినీరు తీసుకోవాలని MSME డైరెక్టర్ రాపర్ల జగ్గారావు తెలియజేశారు. ఈపూరు మండలంలోని దుస్మాన్పేటలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి MSME డైరెక్టర్ రాపర్ల జగ్గారావు, ఈపూర్ గ్రంథాలయ చైర్మన్ మీసాల చిన్నప్రసాద్, మండల పార్టీ అధ్యక్షులు రాపర్ల మురళి విచ్చేసి చలివేంద్రాన్ని ప్రారంభించారు. హనుమాన్ జయంతి సందర్భంగా వినుకొండ పట్టణంలోని తిమ్మాయిపాలెం రోడ్లో గల శ్రీ గమ్మడి ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు స్వామివారికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. ఆలయ కమిటీ వారు
ఆయనకి ఘన స్వాగతం పలికారు. అనంతరం నూజెండ్ల మండలం రవ్వవరం గ్రామంలోని ఆంజనేయ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆంజనేయ స్వామి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఇంతటితో వెన్నెల న్యూస్ సమాప్తం. తిరిగి రేపు వార్తలను మళ్ళా కలుద్దాం.